ఇక డీటెయిల్ చూస్తే రాయలసీమలో వైకాపాను నేలకూల్చాలని తెదేపా జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజల డబ్బంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి వద్దే ఉన్నాయని వివరించారు. రాయలసీమలో రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నారని, సామాన్యులు ప్రశ్నిస్తే దాడులు, హత్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరులో నిన్న నిర్వహించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారన్నారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే ఎంపీ మిథున్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామన్నారు. పేదలకు 3 సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. గాలేరు, నగరి కాలువలను పూర్తి చేసి కృష్ణాలను తీసుకువస్తామన్నారు. రైల్వే కోడూరుకు ఒక పని జరిగిందా తమ్ముళ్ళు అడుగుతున్నా. జరగలేదంటే చేతుల పైకి చెప్పండి. జరగలేదని ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారని అడుగుతున్నా. రైల్వే కోడూరుకు చేయలేదు, కడపకేమైనా పని చేసావా అని అడుగుతున్నా. ఒక్క పని అయిందని అడుగుతున్నా. చేసుంటే సమాధానం చెప్పమని సవాల్ విసురుతున్నా. తమ్ముళ్ళు, ఇంకొక విషయం ఆలోచించుకోండి. పక్కనే అన్నమయ్య ప్రాజెక్టు ఏమైంది తమ్ముళ్ళు? కొట్టుకొని పోయిందా లేదా? 3 రాజధానులు కడతా అంట ఈ చెత్త ముఖ్యమంత్రి. అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేవు, కొట్టుకొని పోయిన తర్వాత ఇండ్లు కట్టి లేవు, నువ్వు 3 రాజధానులు కడతారంటే ఎవరు నమ్మతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతని అహంకారే కాదు, ఒక సైకో నేచర్ ఉంది. అందుకే నేను పిలిపిస్తున్నా, సైకో పోవాలి, కూటమి రావాలి. ఏం తమ్ముళ్ళు, మీ అందరి జీవితాల్లో ఏమైనా వెలుగు వచ్చిందా? మార్పు వచ్చిందా? జీవన ప్రమాణాలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. దీనికి కారణం ఎవరు తమ్ముడు? పాలకుడే కదా అని అడుగుతున్నా. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. ఇక్కడే మాజీ ముఖ్యమంత్రులు 2 ఉన్నాం. కానీ ఇంత చెత్త ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు 60 రూపాయల మద్యం, అవునా కాదా? ఇప్పుడెంత? క్వార్టర్ బాటిల్ 200. 200 అంటే చూపేయండి, చేయలు 2000 చూపేయండి అందరూ. ఇది దోచుకున్న దొంగ ఎవడని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ ఊర్లో వెరైటీస్ ఉంటే దాన్ని పూర్తిగా కొల్లగొట్టి 100,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. ఇదే కాదు, ఇక్కడ ఎర్ర చందనం ఉంది. ఎర్ర చందనానికి ముఠా నాయకుడు ఎవడని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నేనున్నప్పుడు ఎర్ర చందనాన్ని కంట్రోల్ చేశాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు. స్మగ్లర్ని ఎక్కడికక్కడ నియంత్రణ చేసి ఈ ఎర్ర చందనం అనేది ప్రజల ఆస్తి. దీన్ని అమ్మి మీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలనుకుంటే దుర్మార్గులు వచ్చిన తర్వాత స్మగ్లర్స్ ని డెవలప్ చేశారు. 100,000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా అందులో స్మగ్లర్లో ఒక భాగం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లో ఉందని, ఇది మారాలని ఆకాంక్షించారు. యువత తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు? పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిని ఎదుర్కొనే గుండె బలం యువతకు లేదా అని ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద దోచుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డిలపై ప్రజలు ఓటుతో తిరగబడాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించారని, ఇసుక తోడేయటంతోనే ప్రమాద తీవ్రతతో 39 మంది చనిపోయారని ఆరోపించారు. మేము ఒకళ్ళ జోలికల్లా మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నాను నాతోటి.
మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి నీకు పిఠాపురంలో పనేంటి అంటే మీ రాష్ట్రం మీ గుత్తాధిపత్యం అనుకుంటున్నారా? మీరు రాష్ట్రం ఒక్కరిది అనుకుంటున్నారా? రాష్ట్రం మీ 5 మందిది అనుకుంటున్నారా? ఇన్ని కోట్ల మంది ప్రజల్ని మర్చిపోయారా? ఇన్ని విభిన్నమైన కులాలను మర్చిపోయారా? అక్కడ రోజు నమాజ్ చేసే ముస్లిం సమాజాన్ని మర్చిపోయారా? దారి పొడవునా క్రైస్తవ చర్చిలు ఉన్నాయి, వారిని మర్చిపోయారా? దేవాలయాలు ఉన్నాయి, వాళ్ళని మర్చిపోయారా? ఏం దౌర్జన్యం చేస్తారు? రాజకీయాలు ఇక్కడ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, నాకేం సరదా కాదు రాజకీయాలు. అడ్డగోలుగా ప్రతి అడ్డమైన ఎదవ చేత తిట్టించుకోవడానికి నాకు పౌరుషం లేదనుకుంటున్నారా మీరు? ప్రతి పనికి మాలిన ఎదవ తిడతాడు. దేనికోసం తిట్టించుకుంటున్నా? మీ భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల సంరక్షణ కోసం, ఆడబిడ్డల భద్రత కోసం, పెద్దలకి ఒక భద్రత ఇవ్వడం కోసం, కన్నీరు పెట్టే రైతాంగం కన్నీరు తోడడం కోసం, మీ భవిష్యత్తు కోసం. ఓటు ఎందుకు చీలకూడదన్నాను? రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? జగన్ గుత్తాధిపత్యమా రాయలసీమ? ఏం మాట్లాడతావు నువ్వు? వెళ్ళి కర్నూలుకి వెళ్ళు, కొన్నిదేల గ్రామం ఉంటుంది, వెళ్ళి చూడు. అక్కడ ఏదో రాయలసీమ నీ గుత్తాధిపత్యం అన్నట్టుగా మాట్లాడతావు. దమ్ము లేవా మాకు? ధైర్యం లేదా మాకు? ఏం మాట్లాడతావు? 40 మందిని మట్టలు చేసి బెదిరిస్తారా మీరు పెద్దిరెడ్డి గారు? అరే ఎర్రచందనం వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అడ్డొచ్చిన వాళ్ళు నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు. గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్, ఎర్రచందనం డాన్, అలిపిరి కట్నం నిందితుడు 15లో మారిషస్ లో అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ రోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు. వైసీపీ గూండాలందరికీ రైల్వే కోడ్ నడి బొడ్డులో నిలబడి చెప్తున్నాను, ఒక్కొక్క వైసీపీ గూండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయగలను, గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు, సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ తూర్పారబెట్టారు. జగన్ ప్రభుత్వంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసుగు చెందిపోయారని, కూటమి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని వ్యాఖ్యానించారు. తూర్పు నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ డివిజన్ అశోక్ నగర్ పండరీపురం ఏరియా నుండి ప్రజా దీవెన యాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గంజాయి, కల్తీ మద్యం భారీగా చలామణి అవుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాఫియా రాష్ట్రంగా మార్చారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసుగు చెందిపోయారని, కూటమి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరని, జగన్ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి 33,000 మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యమయ్యారని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా సిగ్గుపడిన వ్యక్తి, ఒక వ్యక్తి మరణానికి చెబుతా ఉన్నాడు 12 కేసులు, ఇది 13వ కేసు అవుతుందని. అంటే కేసులంటే ఏమీ భయం లేదు. అలాంటి ముఖ్యమంత్రి పాలనలో ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్తు సర్వనాశనం కాబోతోంది. ఇవాళ మత్తు పదార్థాలు చాక్లెట్ రూపంలో కూడా ఇచ్చి పిల్లలకు అలవాటు చేసే స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది. అంటే ఒక మాఫియా డాన్ లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మాఫియా లాగా చేసి ఏ విగ్రహమును లేకపోతే ఇతర ఉగ్రవాదులను కూడా తలపించే విధంగా, వాళ్ళందరూ కూడా మరిపించే విధంగా ఈ రోజున ఈయన కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నాడనే భావన ప్రజల్లో ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే కల్తీ మధ్య స్వయంగా మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి, నిషేధం చేసి మాత్రమే నేను ఓటు అడుగుతానన్న వ్యక్తి ఈరోజు ఓటు అడగడానికి ఏమాత్రం సిగ్గుపట్ల. కనీసం ఆయన నేను ఈ విధంగా చేయలేకపోయాను, కానీ ఇది తప్పదు, ఇది ఉండాలి, కల్తీ మధ్య చేయాల్సిందే, డబ్బు సంపాదించాల్సిందే నేను. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఎంతమంది మరణించినా సంబంధం లేదు, వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, కడు పేదవాళ్ళు, రోజువారీ పనిచేస్తున్న వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోయారు లేని విధంగా ప్రవర్తించిన తీవ్రంగా వ్యతిరేకిస్తాను.
అనంతరం జనసేన నాయకులు అమిశెట్టి వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, నియోజకవర్గ ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గద్దె రామ్మోహన్ గెలిపించుకుంటామని అంటున్నారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జరగబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాక్షస పాలన తరిమి కొట్టాలనే ఉద్దేశంతో కూటమితో జతకట్టడం జరిగిందని తెలిపారు. తమ అధినాయకుడి పిలుపు మేరకు తామంతా కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్రంలో కానీ మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ గంజాయి రవాణా ఎలా పెరిగిపోతుందో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా రోడ్లు వేసిన పాపం లేదు. యువత లక్షలు చదివించి తల్లిదండ్రులు యువతకి ఉద్యోగాలు లేవు. ఇవన్నీ కూడా మారాలంటే మంచి ప్రభుత్వం రావాలని ప్రజలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి ఆరతలు ఇస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతూ ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని ఏర్పాటు చేసి ఈ 5.5 కోట్ల ఆంధ్రుల్ని మంచి చేయాలని ఒక ఆలోచన సంకల్పం నెరవేరుస్తుందని, ప్రజల్లో ఏదైతే ఇక్కడ గాజు గ్లాసులు అయినప్పటికి కూడా మేము ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారికి సైకిల్ గుర్తుకి, ఎంపీ కేసినేని చిన్ని గారికి సైకిల్ గుర్తుకి 2 వేస్తామని చెప్పి వాళ్ళు ప్రజలే స్వచ్ఛందంగా బీసీలని వైఎస్ఆర్సీపీ అధిగమించి నానా టార్చర్ పెట్టి ఎప్పుడు లేని కపట నాటకాలు ప్రేమ ఒలకబోతుంది. దాని గురించి నేను ఒక్కటే చెప్తున్నా, బీసీలు ఎవరో నమ్మొద్దు వైఎస్ఆర్సీపీని, పెద్ద దొంగలు. ఎప్పుడైనా కానీ నాకు గద్దె రామ్మోహన్ రావు గారు పెద్ద అభిమాని 10 సంవత్సరాల నుంచి. వాళ్ళ మాటలు ఎవరో నమ్మొద్దు. ముఖ్యంగా మహిళల నుంచి ప్రత్యేకంగా స్పందన లభిస్తుంది. ఈరోజు గెలిచామన్న తీరు కనపడుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రం 5 ఏళ్లలో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన వైనం కనపడుతూ ఉంది. ఈరోజు రాజరాజ్ సింగ్ గారి రిపోర్టు ప్రకారం 13,50,000 కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుల పాలైన పరిస్థితి. ప్రతి మనిషికి 2 లక్షలు మీద పడింది అప్పుల భారం. అదేవిధంగా మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో 543 కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ అయితే 2022-23 తాలూకా బడ్జెట్లో 25 కోట్లు కూడా ఉపయోగించుకుని వైనం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. పాలకుల నిర్లక్ష్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెనుకబడిపోయిందని, ప్రజల ఇబ్బందులు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. తాను ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 34వ డివిజన్ ఎర్రకట్ట డౌన్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుజనాకు ఆ ప్రాంత ప్రజలు సమస్యలు తెలిపారు. విజయవాడ వన్ టౌన్ అంటే అభివృద్ధిలో ముందుండాలని, కానీ ఆధునిక కాలంలో కూడా ఇంత వెనుకబడి ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. అభివృద్ధి చేశామని చెబుతున్న వారు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా డిమాండ్ చేశారు. అబద్దాలు, అసత్యాలతో ప్రజలను పాలకులు మోసం చేశారని దుయ్యబట్టారు. కేంద్ర రాష్ట్రాల్లో తనకున్న పరిచయాలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మ తనకు ప్రత్యేకంగా పోటీ చేసే అవకాశం కల్పించిందని, మోడీని ఈ నియోజకవర్గానికి తీసుకువస్తానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ పశ్చిమ నియోజకవర్గానికి మొత్తం రూపురేఖలు మార్చాలని, గత 70 సంవత్సరాల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో అతి తక్కువ వైశాల్యంలో ఉన్న ఏరియాలో ఎక్కువ మంది మనుషులు ఉంటున్నారు. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. దాన్ని సరిచేసి ఒక ట్రక్, ఒక హాస్పిటల్ ఉంది, కానీ ఒక హాస్పిటలు, స్కూలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ బూత్ దగ్గరికి వెళ్ళినా, ఏ డివిజన్లో అయినా అదే సమస్యలు ఉన్నాయి ఎక్కువగా. ఇప్పుడు ఇక్కడ స్టేడియము శంకుస్థాపన 3 సార్లు చేశారు, ఇంతవరకు అది కట్టలేదు. అట్లాగే హజ్ హౌస్ శంకుస్థాపన చేశారు. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం పోయింది చంద్రబాబు నాయుడు గారిది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా బీసీలు, మా ఎస్సీలు, మా మైనారిటీలు అని దీర్ఘాలు తీసుకుంటా ఉపన్యాసాలు ఇవ్వడం తప్పితే వేరే ఏమీ కనపట్టలేదు. ఈ ఎమ్మెల్యే గారు అయితే కొంచెం వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సిపిగా పనిచేసిన కాంతి రాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రామకృష్ణను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. బుధవారం ఆయన విజయవాడకు విచ్చేశారు. కార్యాలయంలో సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు. అనంతరం డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి జగన్ పాలన చూసి అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఓటు వచ్చిన తొలిసారి జగన్కు ఓటు వేయాలని సంకల్పంతో వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కువ శాతం యువకులు జగన్ పాలన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. సీఎం జగన్ పాలన చూసి అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ జగన్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. 17వ డివిజన్ రాణిగారితోట ప్రాంతానికి చెందిన 100 మంది జనసేన పార్టీకి చెందిన యువకులు జానీ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లకు చెందిన నాయి బ్రాహ్మణ సోదరులు దాదాపు 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడానికి ముందుకు రాగా ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి అవినాష్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఆ పార్టీలను వీడుతున్నారని గుర్తు చేశారు. ఓటు వచ్చిన తొలిసారి జగన్ కు ఓటు వేయాలని సంకల్పంతో వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కువ శాతం యువకులు జగన్ పాలన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. వారు నివసిస్తున్న ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీలో చేరడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. దాదాపుగా 100 మంది యువకుల్లో గారా ప్రతి ఒక్కరి గారా వాళ్ళ మొట్టమొదటి ఓటు హక్కు ఫస్ట్ ఓటు వచ్చిన తర్వాత ఏదైతే సోదరుడు జానీ గారు ఒక ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గారా జనసేన పార్టీ నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరి గారా మొట్టమొదటిసారిగా మాకు ఓటు వచ్చింది. మేము గతంలో సినిమా అభిమానం ద్వారా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్న ద్రోహాన్ని చూసి ఇబ్బంది పడి ఈరోజు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలంటే మా మొట్టమొదటి ఓటు మా ఫస్ట్ ఓటు గారా ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ప్రతి ఒక్క మా ఇంట్లో గారా సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి మా ఫస్ట్ ఓటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పడం చాలా సంతోషం. అనంతరం వైసీపీ నేత బొడ్డు అప్పలనాయుడు, కార్పొరేటర్ రామిరెడ్డి మాట్లాడుతూ దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచే విధంగా కష్టపడి పనిచేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి అవినాష్ చేసిన కృషి కారణమని అన్నారు. మరి ఈరోజు సిద్ధాంతాలని పక్కన పెట్టి ఈవేళ విజయవాడ నగరంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, తన ఇచ్చినటువంటి సీట్లు సామాజిక న్యాయాన్ని కూడా అణిసివేసి సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి ఈవేళ అంతా కూడా దళితులకి, భూస్వాములకి, అలాగే పెద్ద పెద్ద బడా బాబులకి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జనసేన సీట్లన్నీ కూడా సామాన్యుడికి ఇవ్వలేదు, జన సైనికులకి ఎవరికి కూడా దక్కలేదు అని ఒక ఆవేదనతో ఈరోజు ఈ యువత అంతా కూడా దేవినేని అవినాష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వాళ్ళ నాయకుడిని కూడా వాల్యూ లేకుండా చేసినందుకు ఇవాళ జన సైనికులందరూ కూడా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో ఉన్న మా 17 డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ తారక రామారావులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత రిటర్నింగ్ వాల్ కట్టాం. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి ఆకర్షితులై, అవినాష్ గారికి ఆకర్షితులై ఇవాళ జనసేన పార్టీ నుంచి దాదాపుగా 100 మంది కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కండవలు కప్పుకొని ప్రతి ఒక్కరం కూడా అవినాష్ గారి గెలుపుకు మేమందరం కూడా పోరాడతాం. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపా సర్కార్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ దోపిడీని ప్రోత్సహించేలా ఉందని ఎన్డీఏ నేతలు ధ్వజమెత్తారు. భూ హక్కు చట్టం 1900లోని ఏ అంశాన్ని పరిగణలోనికి తీసుకోకుండా ఏకపక్షంగా సీఎం జగన్ ఈ కొత్త చట్టం అమలుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి శివశంకర్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి సంయుక్తంగా నిన్న విలేకరులతో మాట్లాడారు. లోపభూయిష్టంగా ఉన్న చట్టాన్ని కేంద్రం వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసి అమలుకు యత్నిస్తోందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎన్డీఏ పార్టీలు పోరాడాయని అన్నారు. బాధిత భూ హక్కుదారులు కోర్టులను ఆశ్రయించకుండా ఈ చట్టంలో కఠిన నిబంధనలు పెట్టారని అన్నారు. ప్రభుత్వం కేవలం 4000 గ్రామాల్లోనే భూ సర్వే చేసిందని,
ఇంకా 13,000 గ్రామాల్లో సర్వే చేయకుండానే ఆగమేఘాలపై చట్టాన్ని అమలు చేయటం తగదని పేర్కొన్నారు. సౌర విద్యుత్ పార్కు పేరిట వేల ఎకరాలు ప్రభుత్వ భూములను తన బినామీ సంస్థలైన ఇండోసోల్, షిరిడి సాయి కంపెనీలకు ధారాదత్తం చేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భూదాహానికి తాళలేక కడప జిల్లాలో చేనేత వర్గానికి చెందిన సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. భూముల రీసర్వే పేరుతో జగన్ ప్రజల ఆస్తుల చుట్టూ తన ఫోటోతో హద్దురాలు వేయించుకోవడంలో మర్మమేంటో గ్రహించాలని కోరారు. జగనన్న శాశ్వత భూ హక్కు స్కీమ్ అని ఒకటి తెచ్చి తద్వారా ఈ రాష్ట్రంలో ల్యాండ్స్లో మిగులు భూములు ఎన్నున్నాయి వీటన్నిటినీ కూడా ఒక డేటా తీసుకొని దాన్ని వాళ్ళ స్వలాభానికి వాడుకుందామనే ఉద్దేశంతో ఈ యాక్ట్ని తయారు చేయడంలోనే ఆయన చట్ట నిపుణులు కానీ ఎవరిని సంప్రదించకుండా ఆశ్చర్యకరంగా రిటైర్డ్ తహసీల్దార్, వాళ్ళకు అనుకూలంగా ఉన్న తహసీల్దార్స్ నర్సరావుపేట నుంచి, పల్నాడు ఏరియా నుంచి ఎవరైతే వాళ్ళు అనుకూలంగా ఉంటారో వాళ్ళ చేత తయారు చేయించి కేంద్రం 2 సార్లు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రావిజన్స్ పెట్టడం జరిగింది. ఉదాహరణకి సెక్షన్ 38 దీంట్లో ఏం చేశారు అని అంటే కోర్టులు ఎవరు కూడా, సివిల్ కోర్ట్స్ ఎవరు కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ని విచారణ చేయకూడదు అనే ఒక సెక్షన్ని రూపొందించారు. దీనివల్ల ఏమిటి అని అంటే ఈ చట్ట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేయాలి, ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలి, ల్యాండ్ టైటిలింగ్ అప్పెలేట్ ట్రిబ్యునల్స్ని అపాయింట్ చేయాలి. ఇందులో ఇది ఎంత లోపభూయిష్టంగా ఉందో అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒక ల్యాండ్ ఫలానా వాడిది అని చెప్పి డిక్లేర్ చేశాక, అతను టైటిలింగ్ రిజిస్టర్లో మెన్షన్ చేశాక 2 సంవత్సరాల లోపు కానీ దానికి అభ్యంతరాలు ఉన్న వాళ్ళ దృష్టికి తీసుకురాకపోతే ఇంకా అది చెల్లదు. ముందుగా అసైన్డ్ భూములకి ఎసరు పెట్టాడు. రెండోది కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని తన బినామీ కంపెనీలకి దోచిపెట్టాడు. ఈ 2 అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖా పెట్టేశాడండి. ఏది ఆఖరికి ఇదిగోండి తనఖాలో విశాఖ కలెక్టర్ కార్యాలయాల్ని, అంటే తన ధన దాహాన్ని తీర్చుకోవటం కోసం ఎన్ని దుర్మార్గాలు చేశాడో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, భూములకు సంబంధించి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. విశాఖ జిల్లాలో అయితే ఏకంగా కలెక్టర్ కార్యాలయాన్ని తనఖా పెట్టేశాడు 3 ఎకరాలు. వాల్తేరులో ఉన్నటువంటి ప్రభుత్వ గృహం 5.5 ఎకరాలు అది తనఖా పెట్టేశాడు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్, డిఓ ఆఫీస్, ఆఖరికి రైతు బజార్ను కూడా వదల్లా. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాలతో సహా తనకు ఆఖరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టేశాడు కదా. ఏపీ సెక్రటేరియట్ని కూడా తనఖా పెట్టేసినటువంటి ప్రబుద్ధుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఈరోజు ఈ కలియుగ బకాసురుడికి ఆకలి తీరట్లే. రోజు భూములు కావాలి ఆయనకి. రోజు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఆగడాల్ని అణుచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎక్కడ చూసినా సరే భూ కబ్జాలు, ఎక్కడ చూసినా సరే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు అధికార పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మిత్రులారా, చాలా బాధాకరమైన విషయం. చేసేది తప్పు వీళ్ళు. మేము కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తాం. ఒక్క పేపర్ చూపించమని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ పేరు మారుమ్రోగుతోందని, మళ్లీ ఆయనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తోందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత పోతిన వెంకటేశ్వరరావు, పుల్లేటి నాని వారి అనుచరులతో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో భవానీపురంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. అరుణ్ సింగ్, సుజనా చౌదరి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అరుణ్ సింగ్ మాట్లాడుతూ పోతిన వెంకటేశ్వరరావు 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీలో చేరారని అన్నారు. కాంగ్రెస్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ పేరు మారిమోగుతోందని, మళ్లీ ఆయనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. कश्मीर से कन्याकुमारी किसी भी क्षेत्र में जाकर के पूछ लीजिए तो एक ही आवाज़ आती है कि इस बार केंद्र में फिर से एनडीए सरकार बन रही है और देश के प्रधानमंत्री के रूप में नरेंद्र मोदी जी शपथ लेने वाले हैं। वैसे आंध्र में भी कई जगह मैं जाकर के देखा
मैं 10-15 दिन से आंध्र में हूँ। आंध्र के कोने कोने में जाकर के जब बात करता हूँ तो यह बात स्पष्ट हो रही है कि आंध्र प्रदेश में एनडीए की सरकार बनने जा रही है और चंद्रबाबू नायडू जी मुख्यमंत्री बनने जा रहे हैं। और जब मैं इधर विजयवाड़ा में घूम करके लोगों से बात किया तो यहाँ पे भी एक ही आवाज आ रही है कि भारतीय जनता पार्टी के वरिष्ठ नेता एनडीए के उम्मीदवार सुजना चौधरी जी बहुत बड़े मार्जिन से चुनाव जीतने जा रहे हैं। यह स्पष्ट है। सुजना चौधरी जी, आंध्र प्रदेश के लिए आपने बहुत कुछ काम किया। केंद्र सरकार में मोदी जी से बार बार बात करके आंध्र के विकास के लिए अनेकों योजनाएं ले आना, अनेकों फंड ले आकर के आंध्र का विकास के लिए आपने काम किया। సుజనా చౌదరి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ అరాచక పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రధాని విజయవాడలో రోడ్డు షోకు ఒకరోజు సమయం ఇచ్చారని చెప్పారు. ప్రధాని వస్తున్నారు కాబట్టి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారని తెలిపారు. నేను ఇక్కడ రావటం మూలాన ప్రధానమంత్రి గారి దగ్గరికి సమస్యలన్నీ తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లోగన్ నేను ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి పశ్చిమ నియోజకవర్గం ద్వారా విజయవాడ మొత్తానికి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇదే కాకుండా ఇంకో శుభవార్త ఏంటంటే ప్రధానమంత్రి గారు విజయవాడ నగరానికి ప్రచారం కోసం రోడ్ షో కోసం ఒక రోజు ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణా జిల్లాలో కానీ ఈ చుట్టుపక్కల గుంటూరులో కానీ ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కడా కంటెస్ట్ చేయట్లా. ఒక ఎమ్మెల్యే కోసం ఆయన వస్తున్నారు అని అంటే నా మీద బాధ్యత ఎంత పెరిగిందో దానికి 100 రెట్లు మన కార్యకర్తల మీద, కార్యవర్గ సభ్యుల మీద, ప్రజల మీద కూడా అంతకి 100 రెట్లు పెరుగుద్ది. దయచేసి అందరూ కూడా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి అఖండ మెజారిటీతో మనం గెలవాలి. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులు నిన్న ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్లోని కంచుకోటవారి స్ట్రీట్ ప్రాంతాల్లో అవినాష్ సతీమణి దేవినేని సుధీర, కేసినేని హైమ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. 9వ డివిజన్లో దేవినేని అవినాష్ సోదరి క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ఇంటింటికి తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి గురించి వివరించారు. కష్టపడి పనిచేసిన అవినాష్ని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని కోరారు. ఉద్యోగ సంఘాల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల ఏకతాటిపైకి రాకపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కె సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. జీపీఎస్ అమలు సరికాదని, పీఆర్సీపై శాస్త్రీయ విధానంలో చేయడం లేదని వ్యాఖ్యానించారు. తమ సమస్యలపై ఎవరు ప్రభుత్వంతో మాట్లాడాలనే అంశంపై ఉద్యోగులకు ఓటింగ్ పెట్టాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ ఎంబీ భవన్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని, సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తున్నామని అన్నారు. తమ కృషి ఫలితంగా 30 సంఘాలు ఈ ఐక్యవేదికలో ఉన్నాయన్నారు. సిపిఎస్ రద్దు చేస్తారా, ఓపీఎస్ అమలు చేస్తారా అన్నది ప్రశ్నగా మారిందని అన్నారు. జీపీఎస్ అమలు సరికాదని, పీఆర్సీపై శాస్త్రీయ విధానంలో చేయటం లేదని వ్యాఖ్యానించారు. నిర్దిష్టమైన చట్టం ద్వారా పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగుల సమస్యలపై సంఘాల మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఉద్యోగుల ప్రయోజనాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగుల సర్వీసు, పదోన్నతులు, బదిలీలపై స్పష్టత లేదని ప్రొహిబిషన్ అన్నారు. దానికి విధి విధానాలు లేక ఉద్యోగులు నష్టపోయారని చెప్పుకొచ్చారు. తమ సమస్యలపై ఎవరు ప్రభుత్వంతో మాట్లాడాలనే అంశంపై ఉద్యోగులకు ఓటింగ్ పెట్టాలన్నారు. రీఎంబర్స్ విధానంలో 2007, 2009 నాటి ప్యాకేజ్ ప్రకారం ఇస్తూ ఇక్కడ వచ్చేటప్పటికేమో మరి ఈ కార్డు ఉపయోగం లేని పరిస్థితులు ఉండటం. అలాగే మరొక విధానపరమైన అంశం టీచర్ల సర్వీస్ రూల్స్. ఈరోజు విద్యా వ్యవస్థలో టీచర్ల సర్వీసు నియంత్రించేదానికి కామన్ సర్వీస్ రూల్స్ లేవు. వాళ్ళు ఏదో 5 ఏళ్ళకి ఒకసారి యూనిఫామ్ సర్వీస్ రూల్స్ అంటూ కాసేపు డిమాండ్ చేయటం. ఇప్పటికి 3.5 దశాబ్దాలు అయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 దశాబ్దాలుగా ఈ టీచర్లకి సర్వీస్ నిబంధనలు లేకపోవడం వల్ల టీచర్గా నియామకమైన టీచర్గానే ఉంటున్నాడు తప్ప పదోన్నత అవకాశాలు లేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి.
వీటికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇప్పటికీ దానికి సంబంధించిన స్పష్టత లేక ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు, మనం కేవలం ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాల గురించి మాత్రమే మాట్లాడుకుంటా ఉన్నాం. ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు, వాళ్ళ పదోన్నత అవకాశాలు, వాళ్ళ పెన్షన్ ఫిక్సేషన్ విషయాల మీద, అలాగే వాళ్ళకి అంతకుముందు డిస్పెన్సరీస్ ఉండి ఆర్టీసీకి హెల్త్ స్కీమ్ ఉండేది. మరి ఇవన్నీ వీటికి ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వం విధానాన్ని తీసుకున్నప్పుడు దానికి సీక్వెల్గా ఉండేటువంటి అన్ని అంశాల మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా విలేజ్ వార్డ్ సెక్రటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా మరి ఈ రోజుకి వాళ్ళ సర్వీసెస్ ఏ రకంగా నియంత్రించబడతాయి, వాళ్ళందరూ చాలా ప్రభుత్వం ఒక రూఫ్ కిందకి అన్ని సేవల్ని తీసుకొచ్చి 11 విభిన్న శాఖల వాళ్ళని ఒక రూఫ్ కింద తీసుకొచ్చి పౌర సేవలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం, దాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసే విషయాన్ని అయితే స్వాగతించవలసిందే. ఒక పౌరుడిగా అన్ని సేవలు ఒక కౌంటర్లో దొరుకుతాం అనేది మంచిదే. అయితే ఆ ఉద్యోగులు వాళ్ళందరూ 21 లక్షల మంది పోటీ పడ్డారు. ఆ పరీక్షకి 21 లక్షల మంది పోటీ పడితే అందులో 1,35,000 ఎంపిక కాబడ్డారు. అంటే ఎంత పోటీలో వాళ్ళకి నెగ్గి వచ్చారో ఆలోచించవలసిన అవసరం ఉంది. విజయవాడ నగరంలో కృష్ణమ్మ చిత్ర బృందం సందడి చేసింది. బెజవాడ నగరం ఇతివృత్తంగా నగరంలో 60 రోజుల పాటు కృష్ణమ్మ చిత్రాన్ని నిర్మించామని చెప్పారు. మే 3వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. స్టెల్లా కాలేజీ సమీపంలోని హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ సెంటర్లో కృష్ణమ్మ చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ కృష్ణమ్మ చిత్రాన్ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించడం జరిగిందన్నారు. ముఖ్యంగా వన్ టౌన్, వించిపేట, కొండ ప్రాంతాల్లో, మూలపాడు అటవీ ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరిగిందన్నారు. ఈ చిత్రంలో తాను వించిపేట భద్ర క్యారెక్టర్లో ప్రేక్షకులకు కనపడతానని చెప్పారు. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ చిత్రమని తెలిపారు. మే 3వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారని, చిత్రంలో ఉన్న కంటెంట్ నచ్చి ఆయన ప్రజెంట్ చేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ముగ్గురు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తెలియని ముగ్గురు అనాథలు, ఎక్కడ పుట్టిందో ఎక్కడ పారిందో తెలియని కృష్ణమ్మకి, ఈ రెండింటికి మధ్యలో ఉండే సంబంధమే కృష్ణమ్మ. ఈ పాయింట్ మీద గోపాల్ ఎప్పుడో మాకు గోపాల్ ఈ సినిమాతో ఇది ఫస్ట్ ప్రెస్ ఈవెంట్, కానీ ఇలాంటివి ఎన్నో చేస్తాడు తను. అండ్ విజయవాడని చాలా అద్భుతంగా చూపించాడు. విజయవాడ ఇంకా విజయవాడ గురించి సినిమా చెప్పాలంటే కృష్ణమ్మ గురించి చెప్పుకుంటారు ఖచ్చితంగా. అంత అద్భుతంగా 60 రోజులు కంప్లీట్లీ విజయవాడలో చేసిన సినిమా ఇది. అండ్ నాకు వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ స్టోరీస్ అని నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ ఆ విషయంలో గోపాల్కి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. భద్ర అనే క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. ఎంతో అద్భుతంగా రాశాడు. చాలా గొప్ప రచయిత, చాలా గొప్ప దర్శకుడు. ఇంకా ఎన్నో సినిమాలు అద్భుతమైన సినిమాలు చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. అండ్ వన్స్ అగైన్ విజయవాడలో చేశాం కాబట్టి మీ ప్రోత్సాహం చాలా ఉండాలి. మీరు ఈ సినిమా మే 3ని చూసి ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అనంతరం దర్శకుడు వివి గోపాలకృష్ణ మాట్లాడుతూ తాను విజయవాడ నగరంలోనే పుట్టి పెరిగానని, విజయవాడ ఇతివృత్తంగా విజయవాడ అందాలను ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో కృష్ణమ్మ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో సత్యదేవ్ పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందని, ఆయన నటన సహజంగా ప్రేక్షకులకు ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పారు. స్నేహానికి ఉన్న విలువను కృష్ణమ్మ చిత్రంలో చూపించినట్లు ఆయన వివరించారు. ఈ సినిమాలో 2 హీరోయిన్స్ ఉన్నారని, కథ పరంగా వారి పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. రఘు కుంచే, అర్చన, నందగోపాల్, లక్ష్మణ్, కృష్ణ తదితరులు చిత్రంలో వారి పాత్రలకు న్యాయం చేశారని అన్నారు. బెజవాడ అంటే ఇంతకుముందు సినిమాలు ఎలా ఉంటుందంటే రౌడీజం, రాజకీయాలు లిక్విడ్ వచ్చేసారు. కానీ ఇంకో షేడ్ ఆఫ్ బెజవాడ కుర్రాళ్ళు ఉండే ఒక ఇన్నోసెన్సీ, చిన్న పొగరబోతను, దాంతో కూడిన ఒక ఇన్నోసెన్సీ, అన్నింటినీ కలిపి అవేవి ఈ కథలోకి రాకుండా బెజవాడ ఇంకో ముఖాన్ని ఇక్కడ ఈ సినిమాలో ఆవిష్కరించడం జరిగింది. సో డెఫినెట్గా దీన్ని బెజవాడ వాళ్ళందరూ కూడా దీన్ని ఓన్ చేసుకుంటారు. కథలో బెజవాడ కలిసిపోయి ఉంటుంది ఇందులో. నాట్ ఓన్లీ బెజవాడ, కథగా చూస్తే ఇది అన్ని ప్రాంతాల వారికి కూడా కథగా నచ్చే కథ. దాన్ని బెజవాడకి తీసుకురావడం వల్ల బెజవాడ వాళ్ళు మోర్ కనెక్ట్ అవుతారని చెప్తున్నారు. నేను చూసిన పాత్రలు వాటి స్వభావాల షేడ్స్ నుంచి కొంత ఇన్స్పైర్ అయ్యాను. కొన్ని ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనలు కొన్ని ఇన్స్పైర్ అయ్యాను. దానికి నేను ఫిక్షనల్గా కొంత యాడ్ చేసి జోడించి కథగా రాసుకున్నాను. కానీ ఇది బేస్డ్ ఆన్ పూర్తిగా ట్రూ స్టోరీ అనలేము, పూర్తిగా ఫిక్షనలైజ్ అనలేము.
అనంతరం హీరోయిన్ అర్చన అయ్యర్ మాట్లాడుతూ కృష్ణమ్మ చిత్రంలో తాను పద్మ అనే క్యారెక్టర్లో కనపడతానని, క్యారెక్టర్ ప్రేక్షకులకు హత్తుకునే విధంగా ఉంటుందని చెప్పారు. A girl next door kind of a character, so definitely a love interest to Bhadra. సో ఖచ్చితంగా మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది వాళ్ళిద్దరు లవ్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఫిల్మ్ అనేది. విజువల్గాను ఎమోషనల్గాను మీ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ అ వర్త్ వాచ్ ఫిల్మ్. సో వచ్చాక దిస్ స్టోరీ విల్ డెఫినెట్లీ హాంట్ యూ ఫర్ అట్లీస్ట్ మీరు ఆ సినిమా చూసి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఈ సినిమా మిమ్మల్ని హాంట్ చేస్తుంది అని మేమందరం నమ్ముతున్నాము. అండ్ డెఫినెట్లీ మంచి సినిమాల్ని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు, మంచి స్థాయికి తీసుకెళ్తారు. అండ్ మా సినిమా మీద మాకు ఆ నమ్మకం ఉంది. మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయినప్పటికీ గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు తెలిపారు. ఉండవల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి గుడిలో పూజలు చేసి టీడీపీ జనసేన నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. సంజీవిని ఆసుపత్రి, అన్నా క్యాంటీన్, చిరు వ్యాపారులకు తోపుడు బళ్లు, బడ్డీ కొట్లు, మహిళలకు కుట్టు మిషన్లు ఇలా 27 సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన నారా లోకేష్ సేవల్ని మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గడప తొక్కి ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం వస్తోందని, మంగళగిరి నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ను గెలిపించుకుంటామని చెప్పారు. ఈ ప్రచారంలో మరి ఇంటింటికి వెళ్తే కూడా విశేషమైన స్పందన. ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తున్నారు వాళ్ళే ఇంటింటికి వెళ్తే. మరి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని చూసి ప్రజలు ఈ మంగళగిరిలో నారా లోకేష్ గారికి భారీ మెజార్టీ ఇచ్చే దిశగా ప్రజలందరూ కూడా విశేషమైన స్పందన చూడటం చాలా సంతోషం. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ను కూడా ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా ఇంటింటికి ప్రచారం మండలంలో ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగే మండలంలో ప్రతి గ్రామంలో కూడా అశేష స్పందన వస్తుంది. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ చెరావూరులో, ఈరోజు ఉండవల్లిలో, ఇలా ప్రతి గ్రామంలో తాడేపల్లి మండలం నుంచి లోకేష్ గారికి భారీ మెజారిటీ ఇవ్వడానికి జనసేన, టీడీపీ, బీజేపీలు ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు అన్నపూర్ణ అనే పేరు ఉందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కుటుంబాల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉందని కిసాన్ మోర్చా నాయకులు దుర్గాప్రసాద్ తెలిపారు. ప్రతి రైతు కుటుంబం మీద 2,45,554 రూపాయల రుణ భారం ఉందన్నారు. 15.36 కౌలు రైతుల ఉంటే 1,00,000 మందికి మాత్రమే వైఎస్ఆర్ రైతు భరోసా అందుతోందని, కౌలు రైతుల కుటుంబాల ఆత్మహత్యల్లో దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందన్నారు. దేశం మొత్తంలో కూడా అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని పేరు. అలాంటి రైతాంగం మీద ఆధారపడి ఉన్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వచ్చారు. ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దేంట్లో? రైతు ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం. అలాగే 15 లక్షల ఎవరైతే కనుక మన ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో, ఈ కౌలు రైతుల్లో కేవలం 1,00,000 మందికి మాత్రమే వీళ్ళు రైతు భరోసా ఇస్తున్నారు. ఇది వైఎస్ఆర్ రైతు భరోసా. దీనిలో భాగంగా కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకునే దాంట్లో కూడా మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది దేశంలో. ఈ అన్ని సమస్యలతో పాటు 60,000 కోట్లు 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఖర్చు పెడింది, తెలుగుదేశం ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగనన్న ప్రభుత్వం 39,000 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రైతులకి ఖర్చు పెట్టింది. రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో, దీంట్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఒకేసారి ఇస్తారనుకుంటే వీళ్ళు 2,000 చొప్పున అవి కూడా రైతులకి సరైన సమయంలో అందించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం